హమాస్ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంటే హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేయడానికి వీల్లేదు. హమాస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపితే చంపించుకోండి, మీ దేశం మీదకి దాడులు చేస్తే దాడులు చేయించుకోండి, కానీ వాళ్ళ మీదకి వెళ్తే మేము ఊరుకోము, డైరెక్ట్గా మీతో మేము గెలవలేం కాబట్టి యెమెన్లో ఉంటూ లేకపోతే సిరియాలో ఉంటూ సముద్రంలో వచ్చే వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేసి తద్వారా ప్రపంచ వాణిజ్యాన్ని ఆపేస్తాం. మీ వాణిజ్యం బాగుండాలంటే మీరు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు చస్తే చావమనండి, కానీ వాళ్ళు యుద్ధం చేయడానికి వీల్లేదనండి అనే ఒక దిక్కుమాల కండిషన్తో విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి వేళ దాన్ని నడిపిస్తున్నటువంటి ఇరాన్తో బ్రిటన్ తీవ్రమైనటువంటి వాగ్వివాదానికి దిగిన అంశం వెలుగులోకి వచ్చింది. విత్ ద ఇజ్రాయెల్ హమాస్ వార్ నీరింగ్ ద 3-month mark and Houthi attacks on commercial ships in the Red Sea continuing to wreak havoc on world trade. The foreign ministers of Iran and the United Kingdom had a conversation over the phone. Iran's Hossein Amirabdolla reportedly told David Cameron that many Western nations had adopted double standards regarding Israel's war crimes in Gaza. Meanwhile, Cameron told Amirabdolla that Iran had a responsibility to stop the Houthis since Tehran supports the Yemen group. ఇది ద్వంద్వ నాల్కల ద్వారా అనుసరిస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ. ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఆపట్లేదు అంటారు. వీళ్ళు మారణ హోమం సృష్టిస్తే అవతలోళ్ళు రిటాలియేషన్ చూపెడుతుంటే అది ఆపేయాలని ఇరాన్ అడుగుతుంది. దానికి బ్రిటన్ కూడా ఘాటుగానే స్పందించింది. హౌతీ తీవ్రవాదులు పెంచి పోషిస్తోంది నువ్వు, ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేయడానికి కుట్రలు పన్నుతోంది నువ్వు, దాన్ని మానేసి ఈ కథలంతా ఏంటని బ్రిటన్ నిలదీసింది.